హాయ్ అండి, సుగుణ వంటింటికి స్వాగతం. ఇప్పటివరకు నన్ను ఎంతగానో ఆదరించిన మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మన ఛానల్ నేమ్ ఇప్పటివరకు మమ్మీ క్రియేషన్స్గా ఉండేది, అయితే సుగుణ వంటిల్లుగా మార్చడం అయిందండి. ఇంతకుముందు ఉన్న వీడియోస్లో మమ్మీ క్రియేషన్స్ అనే ఉంటుంది, అవి మార్చడం అవ్వదు కాబట్టి వాటిని అలాగే ఉంచుతున్నామండి. కన్ఫ్యూజ్ అవ్వద్దు, అన్నీ మనవి, పేరు మాత్రమే మార్చాము, గమనించగలరు. ఇప్పటి నుండి సుగుణ వంటిల్ని కూడా ఆదరిస్తారని విశ్వసిస్తున్నానండి. సుగుణ వంటింటికి స్వాగతం. ఈరోజు మనం మైదా పిండితో నోట్లో వేసుకోగానే కరిగిపోయే గుజరాతీ స్వీట్ తయారు చేసుకోవడం ఎలాగో చూద్దామండి. చూసారు కదా, ఇది ఎంతో టేస్టీగా ఉంటుందండి. ఇది చేసుకోవడం కూడా ఎంతో సులువుగా అయిపోతుందండి. ఇప్పుడు స్వీట్కి కావలసిన పదార్థాలు చూద్దాం. ఇక్కడ నేను 1 కప్తో మైదా పిండి తీసుకుంటున్నానండి. ఇది 250 గ్రాముల మైదా పిండి. అలాగే ఇందులో 1/2 స్పూన్ వరకు తినే సోడా వేస్తున్నానండి. వంట సోడా అంటారు కదా, దానిని వేస్తున్నాను. అలాగే ఇందులో నెయ్యి వేసుకోవాలండి. 4 స్పూన్ల వరకు నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి వేసుకోవడం వల్ల మనకి స్వీట్ అనేది చాలా గుల్లగా వస్తుంది, అలాగే ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నెయ్యి అంతా పిండిలో కలిసే వరకు అంతా కలుపుకోవాలి. ఇదంతా కూడా పిండిలో నెయ్యి పూర్తిగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. పిండిని బాగా కలుపుకోవాలండి. నా ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో చేయండి ఫ్రెండ్స్. ఐడి వచ్చి సుగుణ వంటిల్లు. ఐకార్డ్లో టాప్ లిస్ట్లో ఉన్న వీడియోస్ ఉంటాయండి, చూడండి. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదా, ఇక్కడ మైదా పిండి అంతా కూడా నేను బాగా కలుపుకున్నానండి. ఎలా కలుపుకోవాలంటే, మనం పిండిని ఈ విధంగా ముద్దగా చేసినప్పుడు అది అలాగే ఉండాలండి. ఆ విధంగా నెయ్యి అంతా కూడా పిండిలో కలిసిపోయే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెంగా వాటర్ అనేవి వేసుకుంటూ కలుపుకోవాలండి. మరి జోరుగా కలుపుకూడదండి. కొంచెంగా వాటర్ వేస్తూ ముద్దగా, అంటే చపాతీ పిండి ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా ముద్దగా కలుపుకోవాలి. ఈ విధంగా పిండి అంతా కూడా చక్కగా కలుపుకోవాలి. చాలా సాఫ్ట్గా అవ్వాలండి. చూసారు కదా, ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. చూసారు కదా, వేలు పెడితే ఈ విధంగా చక్కగా ఏ విధంగా అయితే ఉందో అలా కలుపుకోవాలండి పిండి. ఇప్పుడు దీన్ని 1/2 గంట సేపు పక్కన పెట్టుకోవాలి. మూత పెట్టుకుని పక్కన పెట్టుకుంటున్నానండి. అలాగే షుగర్ సిరప్ కోసం ఇక్కడ షుగర్ తీసుకుంటున్నాను. అదే కప్పుతో 1 కప్పు షుగర్ తీసుకున్నానండి. అలాగే అదే కప్పులో సగం వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇది స్టవ్ మీద పెట్టుకుని పాకం అనేది రానివ్వాలండి. చూసారు కదా, ఈ విధంగా పాకం అనేది రెడీ చేసుకోవాలి. ఇందులో యాలకులు లాంటివి ఏమీ వేయక్కర్లేదండి. ఇప్పుడు ఈ విధంగా కలుపుకుని పక్కన పెట్టుకున్న పిండి ముద్దని తీసుకుని దీనిని చపాతీ మాదిరిగా వత్తుకోవాలండి. పిండి అంతా కూడా పెట్టుకుని ఈ విధంగా దీన్ని సాగతీస్తూ మడత పెట్టుకుంటూ ఈ విధంగా ఎంత వీలైతే అన్ని మడతలు వేస్తూ ఈ విధంగా చపాతీ మాదిరిగా ఈ విధంగా చేసుకోవాలండి. ఈ విధంగా మడతలు వేయడం వల్ల మనం స్వీట్ అనేది షుగర్ సిరప్లో వేసినప్పుడు లోపలంతా గుల్లగుల్లగా వచ్చి చాలా టేస్టీగా ఉంటుంది.
చూసారు కదా, ఎన్ని మడతలు చేయగలిగితే అన్ని మడతలు వేసుకుంటూ చపాతీగా చేసుకోవాలండి. మనకి పిండిని ఈ విధంగా చేసుకోవడం వల్లే స్వీట్ అనేది గుల్లగా రావడంపై ఆధారపడి ఉంటుందండి. ఎన్ని మడతలు వేసినట్లయితే అంత గుల్లగా వస్తుంది. మనం నెయ్యి వేయడం వల్ల లోపల పొరలు పొరలుగా స్వీట్ అనేది తయారవుతుందండి. చూసారు కదా, ఈ విధంగా మడతలు వేసుకుంటూ చపాతీని చేసుకోవాలి. ఇది గుజరాతీ వంటకం అండి. గుజరాత్లో చాలా ఫేమస్ స్వీట్ అండి ఇది. దీని పేరు కనుక మీకు ఎవరికైనా తెలిసినట్లయితే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్. చూసారు కదా, ఈ విధంగా ఒకసారి చివరగా మనం ఎంత వీలైతే అంత చపాతీలాగా చేసుకున్న తర్వాత దీనిని ఇప్పుడు చాక్తో మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి. ఇది మరీ పలుచగా చేసుకోకూడదండి, కొంచెం మందంగానే ఉండాలి. చూసారు కదా, నేనైతే ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. మీరైతే కనుక మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చండి. రౌండ్స్గా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని అంతా చివర్లా సమానంగా ఉండేలాగా చేసుకోవాలి. చూసారు కదా, ఈ మందంగా ఉండాలండి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. అన్నిటినీ కూడా ఇదే మాదిరిగా చేసుకోవాలండి. చూసారు కదా, అన్నీ సమానంగా చేసుకోవాలి. ఇప్పుడు షుగర్ సిరప్ని చూద్దామండి. ఈ విధంగా మరిగిన తర్వాత కొంచెం ఈ విధంగా తీసుకుని వేళ్ళతో, 2 వేళ్ళతో గనక ఈ విధంగా అన్నట్లయితే సన్నగా ఒక తీగలాగా వస్తుందండి. ఇది మరీ ఎక్కువగా తీగ రావక్కర్లేదండి. ఈ విధంగా కొంచెం వస్తే సరిపోతుంది. ఇప్పుడు కరెక్ట్గా పాకం ఉన్నట్లండి. ఈ విధంగా వచ్చినట్లయితే చూసారు కదా, ఈ విధంగా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. చూసారు కదా, మరొకసారి మీకు చూపిస్తున్నానండి. ఈ విధంగా తీగ ఒక్కసారి వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఒక చిన్న నిమ్మ ముక్క వేస్తున్నానండి. చాలా చిన్నది ఇది. ఈ విధంగా రసం పిండుతున్నాను. ఈ విధంగా వేయడం వల్ల పాకం అనేది గట్టిపడకుండా ఉంటుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు తయారు చేసుకున్న పాకాన్ని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ని మరీ హీట్ ఎక్కనివ్వకూడదండి. కొంచెం కాగిన తర్వాత ఇప్పుడు చేసుకున్న వీటిని ఒక్కొక్కటిగా ఇందులో వేసుకోవాలి. మంట ఎప్పుడైనా సరే మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి. హైలో మాత్రం ఉండకూడదు. హైలో పెట్టినట్లయితే పైనంతా వేగుతుంది కానీ లోపల గట్టిగా ఉంటుందండి. మనం పంచదార పాకంలో వేసినప్పుడు కూడా అది పంచదార పాకం లోపలికి పీల్చుకోదు. కాబట్టి ఈ విధంగా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. కట్ చేసుకున్న పీసులన్నిటినీ కూడా ఇందులో ఈ విధంగా వేసుకోవాలి. చూసారు కదా, ఒక 5 నిమిషాలకి మనకి ఈ విధంగా వేగాయండి. ఒక పక్క వేగాయి కదా, ఇప్పుడు వీటిని టర్న్ చేసుకోవాలండి. చూసారు కదా, మనం చేసినప్పుడు చాలా చిన్నగా ఉన్నాయి. ఇప్పుడు చూసారు కదా, మనకి లావుగా ఉబ్బి చాలా
పెద్దగా తయారయ్యాయండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా అదే మాదిరిగా తిరగవేసుకుందామండి. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ స్వీట్ నేమ్ తెలిసినట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఈ స్వీట్ని మీరు ఒక్కసారి ట్రై చేశారంటే కాకినాడ కాజాని కూడా కాదంటారు ఫ్రెండ్స్, అంత టేస్టీగా ఉంటుంది. వీటన్నిటిని ఇదే ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి, అంటే లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. చూసారు కదా, మనకి అన్నీ చక్కగా వేగిపోయాయి. చూసారు కదా, మనకి చూస్తుంటేనే తెలుస్తుందండి ఏ విధంగా వేగాయో. అన్నీ కూడా చాలా పొరలు పొరలుగా వచ్చాయి. వీటన్నిటిని మరొక్కసారి ఈ విధంగా తిప్పుకోవాలండి. మనకి మీకు నచ్చినట్లయితే ఈ కలర్లో కూడా తీసేసుకోవచ్చండి. ఈ కలర్లో వేగినప్పుడు కూడా తీసేసుకోవచ్చు. ఈ విధంగా ఒకసారి తిప్పుకున్న తర్వాత 1 నిమిషం పాటు ఉంచుకున్న తర్వాత వీటిని ప్లేట్లోకి తీసేసుకోవాలండి. ఇంకా మాడిపోతే బాగోవు. ఈ కలర్ వస్తే సరిపోతుందండి, గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తే సరిపోతుంది. చూసారు కదా, అన్నీ కూడా ఏ విధంగా మనకి పొరలు పొరలుగా వచ్చాయో. చూసారు కదండి, అన్నీ కూడా చక్కగా వచ్చాయి. ఇప్పుడు మిగిలిన వాటిని కూడా ఇదే విధంగా వేయించుకోవాలండి. ఇప్పుడు అన్నీ వేయించుకున్న తర్వాత వీటిని షుగర్ సిరప్లో వేసుకోవాలి. చూసారు కదండి, మీకు నేను దగ్గరగా చూపిస్తున్నాను ఎంత చక్కగా వేగాయో, పొరలు పొరలుగా వచ్చాయండి. వీటిని మనం తయారు చేసుకున్న షుగర్ సిరప్లో వేసేసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి కలియబెట్టుకోవాలండి. ఇవి నోట్లో వేసుకుంటే కరిగిపోతాయండి, అంత టేస్టీగా ఉంటాయి. మనకి స్వీట్ తినాలనిపించినప్పుడు ఈ విధంగా ఒక్కసారి చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకుంటారండి. చూసారు కదా, నేను ఒక 20 నిమిషాల తర్వాత బయటికి తీసేసానండి. చూసారు కదా ఎంత గుల్లగా వచ్చాయో, ఎంతో జ్యూసీగా ఉన్నాయండి. చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ రెడీ అయిపోయింది. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం గంటని తప్పకుండా కొట్టండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.